నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమన్నాడు, పెళ్ళన్నాడు, చివరికి నేను రెండో భార్యనన్నాడు. నువ్వే కాక నాకు మూడో భార్య కూడా ఉంది అన్నాడు. అతన్ని నమ్మి నన్ను నేనే కాక నా కుటుంబాన్ని కూడా మోసం చేశాను అని బాధపడుతోంది. అతని వల్ల ఏ ఆడపిల్ల జీవితం కూడా నాలాగా అవ్వకూడదనే ఇది కథ కాదు జీవితాన్ని ఆశ్రయించాను అని అంటోంది. తను మ్యారేజ్ చేసుకున్నాడు మేడం 2022 జూన్ 10లో. లవ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్. బట్ నాకంటే ముందు ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడని తెలిసింది మేడం. ఆ అమ్మాయిని కూడా మా అత్త మా మామకి తెలియకుండా మ్యారేజ్ చేసుకున్నాడు మేడం. నన్ను అంతే సార్, ఎవరికి తెలియదు. మీ వైపు లేదు, వాళ్ళ వైపు లేదు, మా వైపు లేదు. కంప్లైంట్ ఇచ్చాను. అక్కడ కూడా ఒక 5 నెలలు అసలు దొరకలేదు. వాళ్ళ ఊరు వెళ్ళాను. మా మామయ్య మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత 2-3 రోజులకు వచ్చారు. మళ్ళీ సేమ్ రిపీట్ మేడం. డైవర్స్ ఇస్తాను, అమౌంట్ ఇస్తాను అని చెప్పడం, మళ్ళీ ఎస్కేప్ అవ్వడం. అట్లా ఎస్కేప్ అయితే ఉన్నాడు మేడం. మళ్ళీ రీసెంట్గా 3rd మ్యారేజ్ చేసుకున్నాడని తెలిసింది మేడం. అయ్యో బాబాయ్. ఆ అమ్మాయికి తెలుసు ఆల్రెడీ 2 మ్యారేజ్ చేసుకున్నాడని తెలుసు. మేము గొడవలు కేసులు జరుగుతున్నాయని తెలిసి చేసుకున్నాం. అంతకుముందు మీకు ఎంత పరిచయం తల్లి? మా ఫ్రెండ్ ద్వారా పరిచయం. ఎంతకాలం పరిచయం? ఒక 2 years మేడం. 2 years లో అతనికి మ్యారేజ్ అయిందని తెలియలేదా నీకు? తననేమో ఫిబ్రవరిలో వేసుకున్నాడు, నన్నేమో జూన్లో వేసుకున్నాడు. సో ప్యారలల్ గా నడిపిస్తున్నాడమ్మా, మీది ఆ అమ్మాయిది ఇద్దరిది. అవును సార్. 2 years పాటు నువ్వు ప్రయాణం చేసినా కూడా ఆవిడ ఒక ఉందన్నది నీకు తెలీదా? తెలీదు. ఆ అమ్మాయికి తెలీదు, నాకు తెలీదు. యాక్చువల్లీ నీకు ఫస్ట్ వైఫ్ హెల్ప్ చేస్తే స్ట్రాంగ్ కేసు ఇది. ఆ అమ్మాయి అసలు హెల్ప్ చేసేటట్టు ఏం కనిపించట్లేదు మేడం. పేపర్లో కూడా వచ్చింది, పేపర్కి వచ్చింది, న్యూస్లో కూడా వచ్చింది మేడం. వాళ్ళు కిడ్నాప్ కేసు ఒకటి కొట్టుకున్నారు మేడం. వాళ్ళు వీళ్ళు కొట్టుకొని స్టేషన్కి హ్యాండ్ ఓవర్ అయ్యారు వాళ్ళు వీళ్ళు. అయితే వాళ్ళు చెప్పారంట, మేము బాగానే చూసుకుంటాము, మా అబ్బాయికి మ్యారేజ్ కాలేదు, అవి షార్ట్ ఫిలిమ్స్ అని చెప్పారంట. ఆ ఫస్ట్ మ్యారేజ్ విడాకులు అయినాయి అని ఒప్పుకుంటే నువ్వు లీగల్ గా వ్యాలిడ్ అవుతావు. సెకండ్ థర్డ్ ఆవిడ మీద నువ్వు కేసు వేయొచ్చు. మరి అదేదో కనుక్కోపోయావా? ఆ అమ్మాయి అసలు నాకు కాంటాక్ట్ అవ్వట్లేదు మేడం. ఎందుకంటే ఆ అమ్మాయి డైవర్స్ తీసుకొని ఉంటుంది, లేకపోతే కాంటాక్ట్. ఎందుకమ్మా ఇక్కడ రాశాడు మేడం, ఏది మూడో పెళ్లి చేసుకున్నట్టుగా తెలియడంతో తన భర్త పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు రమ్మన్నప్పుడు ఈ అమ్మాయి వెళ్ళట్లేదంట సార్. ఇప్పుడు మూడో అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని గివింగ్ రిలేషన్ లో ఉన్నామని పోలీసు వాళ్ళకి చెప్పిరంట. అవి నేను అడిగాను, తను నాకు కాల్ చేస్తే లేము, నన్ను పైన కూర్చోబెట్టిరా, మన కింద కూర్చోబెట్టి అడిగారు పోలీసు వాళ్ళు. మ్యారేజ్ చేసుకున్నా, నేను నువ్వు ఎవరినైతే పెళ్లి చేసుకుంటావో నేను వచ్చి నీ దగ్గరే ఉంటా, నువ్వు ఎట్లా వాడితో కలిసి ఉంటావు, ఎట్లా వాడితో కాపురం చేస్తావు. ఓహో, ఆడ పెళ్లిళ్ళు చేసుకోవచ్చు కానీ నువ్వు మాత్రం వేరే పెళ్లి చేసుకోకూడదు. వెనక ముందు స్టోరీలు కనుక్కోకుండా 2-3 సంవత్సరాలు ప్రేమాయణం కొనసాగించటం, వెనక ముందు చూసుకోకుండా లేచుకుని వెళ్ళిపోయి తల్లిదండ్రులు తెలియకుండా పెళ్లిళ్ళు చేసుకోవటం, ఇప్పుడు 4 ఖర్చుకోవటం. ఇప్పుడు అదే రాశాడు, మొత్తం పేపర్ ఛానల్స్ అన్ని రాశాడు. అందరూ 4 ప్రేమాయణం, ఇప్పుడు 4వ లైవ్ లో వెళ్తుందంట ప్రేమాయణం. 1 year అయిపోయింది. 5వ వాళ్ళు కూడా లిస్ట్ లో ఉండుంటారు ఓ రకంగా. ఫస్ట్ మ్యారేజ్ అయ్యింది, డైవర్స్ అవ్వలేదు, సెకండ్ మ్యారేజ్, 3rd మ్యారేజ్, 4th మ్యారేజ్. ఆ అమ్మాయిలకు సంబంధించి ఫొటోస్ ఉన్నాయి మీ దగ్గర, మ్యారేజ్లు అయిన ఫొటోస్ ఉన్నాయి. అతను వచ్చి బ్లాక్మెయిల్ చేస్తాడు, లైఫ్ లాంగ్ అతను బ్లాక్మెయిల్ చేస్తాడు డబ్బు కోసం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోండి మేడం, రండి. నమస్తే, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్మన్ ఘట్ మేడం. కర్మన్ ఘాట్ నుంచి. మీకు పెళ్ళి ఎంతకాలం అవుతుంది? 3 years. 3 years అవుతుందా? చాలా చిన్నగా కనిపిస్తున్నారు మీరు. మీ వయసు ఎంత?
24 మేడం. 24 ఇయర్సా? చెప్పండి ఇక్కడి వరకు దేనికి వచ్చారు? తను మ్యారేజ్ చేసుకున్నాడు మేడం 2022 జూన్ 10లో. లవ్ మ్యారేజ్ అరేంజ్? లవ్ మ్యారేజ్. ఓహో, ఓకే. బట్ నాకంటే ముందు ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడని తెలిసింది మేడం. ఎప్పుడు తెలిసింది? పెళ్ళయ్యాక? పెళ్ళైన 2 monthsకి తెలిసింది. ఓ. తెలిస్తే నేను కంప్లైంట్ ఇచ్చాను. ఇస్తే అక్కడికి వచ్చి నేను సెటిల్మెంట్ చేస్తాను, డైవర్స్ ఇస్తానని చెప్పాడు. పోలీసు వాళ్ళు కూడా నన్నే కాంప్రమైజ్ చేసి ఒప్పుకునేటట్టు చేశారు. సర్లే అని చెప్పి నేను ఒప్పుకున్నా. 1 year ఎస్కేప్ అయ్యాడు మేడం. పోలీసు వాళ్ళు కాంటాక్ట్లో లేడు, నాకు కాంటాక్ట్లో లేడు, ఎవరికి లేడు. పెళ్ళి అయిన తర్వాత 1 year ఎస్కేప్ అయ్యాడు సార్. పెళ్ళి టైం మీ వయసు ఎంతమ్మా? నా 23 సార్. అతనికి 23 ఏమో. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. అంతకు ముందు కూడా అతను లవ్ మ్యారేజ్ అన్నా? లవ్ మ్యారేజ్ సార్. ఆ అమ్మాయిని కూడా మా అత్త మా మామకి తెలియకుండా మ్యారేజ్ చేసుకున్నాడు మేడం. నన్ను అంతే సార్, ఎవరికి తెలియదు. మీ వైపు లేదు, వాళ్ళ వైపు లేదు, మా వైపు లేదు. అతనికి ఇది అలవాటు అనుకో. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వచ్చాడు, మళ్ళీ ఎస్కేప్ అయ్యాడు మేడం. నేను మళ్ళీ ఉమెన్ PS లో కంప్లైంట్ ఇచ్చాను. అక్కడ కూడా ఒక 5 నెలలు అసలు దొరకలేదు. వాళ్ళ ఊరు వెళ్ళాను. మా మామయ్య మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత 2-3 రోజులకు వచ్చారు. మళ్ళీ సేమ్ రిపీట్ మేడం. డైవర్స్ ఇస్తాను, అమౌంట్ ఇస్తాను అని చెప్పడం, మళ్ళీ ఎస్కేప్ అవ్వడం. అట్లా ఎస్కేప్ అవుతూ ఉన్నాడు మేడం. మళ్ళీ రీసెంట్గా 3rd మ్యారేజ్ చేసుకున్నాడని తెలిసింది మేడం. అయ్యో బాబు. ఆ అమ్మాయికి తెలుసు ఆల్రెడీ 2 మ్యారేజ్ చేసుకున్నాడని తెలుసు. మేము గొడవలు కేసులు జరుగుతున్నాయని తెలిసి చేసుకుంది. నీకు కూడా ఫస్ట్ మ్యారేజ్ గురించి తెలుసా? తెలీదు మేడం. నాకు నీకు తెలీదు, మూడో అమ్మాయికి మాత్రం 2 ఆ మ్యారేజ్. అమ్మాయికి అన్ని తెలుసు మేడం. తెలిసి మా అత్త, మా మామ, ఆడబిడ్డ అందరి దగ్గర ఉండి 3rd మ్యారేజ్ చేశారు. అది కూడా లవ్ మ్యారేజ్ అన్నమ్మా? లవ్ మ్యారేజెస్. లవ్ మ్యారేజ్ వాళ్ళందరూ ఉండి చేశారా? లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్? అవును మేడం. నీది కూడా అంతేనా? నా దానికి వాళ్ళు లేరు. మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారా పోయి? లేరు మేడం. నన్ను తీసుకెళ్లిపోయి మ్యారేజ్ చేసుకుంటే మా మమ్మీ కిడ్నాప్ కేసు కింద పెట్టింది. అప్పుడన్నా తెలిసింది అతనికి ఆల్రెడీ మ్యారేజ్? లేదు మేడం. నన్ను మ్యారేజ్ చేసుకున్నాను 2 నెలలకు తెలిసింది నాకు. అంత ముందు మీకు ఎంత పరిచయం తల్లి? మా ఫ్రెండ్ ద్వారా పరిచయం. ఎంతకాలం పరిచయం? ఒక 2 years. 2 years లో అతనికి మ్యారేజ్ అయిందని తెలియలేదా నీకు? తెలియదు మేడం. 2 months లో తెలిసిపోయింది. అంటే ఆ అమ్మాయిని నన్ను సేమ్ ఒకటే సంవత్సరం, నెలలు డిఫరెంట్. తననేమో ఫిబ్రవరిలో వేసుకున్నాడు, నన్నేమో జూన్లో వేసుకున్నాడు. సో ప్యారలల్ గా నడిపిస్తున్నాడమ్మా మీది ఆ అమ్మాయిది, ఇద్దరిది. అవును సార్. 2 years పాటు నువ్వు ప్రయాణం చేసినా కూడా ఆవిడ ఒకటి ఉందన్నది నీకు తెలీదా? తెలీదు. ఆ అమ్మాయికి తెలీదు, నాకు తెలీదు. అబ్బా ఎంత టాలెంట్ అమ్మా వాడికి. అసలు ఎలా పరిచయం అమ్మా? 2 ఏళ్ల లవ్ లో నీకు ఆ మాత్రం తెలియకుండా ఎలా? ఒకే దగ్గర కొలీగ్సా ఏంటి మీరు? లేదు మేడం, నేను జాబ్ చేసే దగ్గర మా ఫ్రెండ్ ద్వారా టచ్. రోజు కలిసి ఉండేవారా? అంటే రోజు మాట్లాడుకునేవారా? మాట్లాడేవాడు. కలిసేవారా ఫేస్ టు ఫేస్? కలిసి మాట్లాడేవాడు. ఏం పని చేస్తూ ఉంటాడు తను? ఇంతకు ముందు నర్సింగ్ దాంట్లో చేశాడు. ఈవినింగ్స్ నీ దగ్గర, మార్నింగ్ అక్కడ ఉండేవాడు. అంతే కదా మరి, అలాగే తెలియదు. లేదంటే మ్యారేజ్ కాకముందు అట్లనే చేసిండు సార్. నాకు తెలిసిన తర్వాత మాత్రం ఇద్దరం విడివిడిగా ఉన్నాను. నేను పేరెంట్స్ దగ్గర ఉన్నాను. ఓకే. అలా ఎంతకాలం? నేను 1 సంవత్సరం ఉన్నా సార్ అమ్మ వాళ్ళ దగ్గర. ఇప్పటికి కూడా అక్కడే ఉంటున్నా అమ్మ వాళ్ళ దగ్గర. అదమ్మా అసలు మీరిద్దరు కలిసి ఉన్నారా? 2 నెలలు కలిసే ఉన్నాం సార్. పెళ్ళైన 2 months కి విషయం తెలిసిపోయిందిగా, మానేసినట్టుంది. తర్వాత తను వాళ్ళ అమ్మాయి దగ్గర ఉన్నా, నేను మా ఇంట్లో ఉన్నా. నువ్వేం కేసులు వేయలేదా? పెట్టాను మేడం. ఏం కేసులు వేశారు? చీటింగ్ కేసు కింద Cheating ఫైల్ case. చేశాను. Police చేస్తే station. ఎస్కేప్. మళ్ళీ డైవర్స్ ఇస్తాను అదే చెప్పడం, ఎస్కేప్ అవ్వ. 2010 లో అయింది మ్యారేజ్? 10 కాదు సార్, 22 సార్. సారీ 20. ఆ పెళ్లి ఎప్పుడు అయింది? అంతకు ముందు 22నే ఫిబ్రవరి. 2 నెలల తేడాకి అటు ఇటు చేసేసుకున్నాడు. అంత ధైర్యం ఏంటి అబ్బాయికి? తెలీదు మేడం. ఇంకేం కేసులు వేసారమ్మా మీరు? ఆ 2 కేసులో పెట్టాము. ఏదో ఒకసారి ఇవ్వండి. ప్రెగ్నెన్సీ లేదమ్మా? లేదు సార్. అసలు ఫిజికల్ రిలేషన్ ఉందా? ఉన్నాం కానీ లేదు మేడం ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ఈ 3rd మ్యారేజ్ చేసుకున్నారు అనేది నిజమేనమ్మా? నిజమే సార్. నాకు 3rd అమ్మాయి వాళ్ళ పేరెంట్సే నాకు కాంటాక్ట్ అయ్యి ఫొటోస్ అవి పంపించారు మేడం. ఆ ఫోటోలు ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు? మీకు పంపించడం ఏంటి? అంటే వాళ్ళకి తెలుసు మ్యారేజ్ నన్ను చేసుకున్నాడు అని. మరి ఏదైనా మళ్ళీ వాళ్ళ కూతురునిచ్చి మరీ చేసుకున్నారు? వాళ్ళు చేయలేదు మేడం. తినే వెళ్ళి అమ్మాయిని వెళ్ళి తీసుకొచ్చి చేసుకున్నారు. చేశాడు. అక్కడ కూడా కిడ్నాపే, అంత అన్ని కిడ్నాప్లే అంతే కదా? లేపుకుని రావటం, పెళ్లి అవును చేసుకోవటం. సార్. ఆ అమ్మాయికి అన్ని తెలిసి చేసుకుంది. ఆ అమ్మాయికి తెలుసు కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ఏమీ తెలియదు. ఫస్ట్ హస్బెండ్ వైఫ్ తో కలిసి ఉంటున్నాడా? ఇప్పుడు లేడు మేడం. ఆవిడ వదిలేసి ఎంతకాలం అయింది? సేమ్ ఇప్పుడు 3rd మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిని ఎప్పుడైతే తెలిసిందో మా ఫస్ట్ అమ్మాయికి నాకు, అప్పుడే వదిలేసి. సో ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చాడమ్మా? లేదు సార్. ఆ అమ్మాయికి ఇవ్వలేదు, నీకు డైవర్స్ ఇవ్వలేదు. సో ఎవరికి డైవర్స్ లేదు. 3rd మ్యారేజ్ అయితే చేసుకున్నాడు. అవును సార్. ఫస్ట్ అమ్మాయి అయితే కనుక కాంటాక్ట్ లో లేదు, అతను కావాలని ఆ అమ్మాయి కోరుకోవట్లేదు. అది నాకు తెలియదు సార్. ఫస్ట్ అమ్మాయి ఏమనుకుంటుందో నాకు కాంటాక్ట్. నీవు అయితే నిన్ను కావాలనుకుంటున్నావు. 3rd అమ్మాయి కాంటాక్ట్ అయినప్పుడు నువ్వు ఫస్ట్ అమ్మాయిని కాంటాక్ట్ అవ్వచ్చు కదా?
ఆ అమ్మాయి కాంటాక్ట్ అవ్వట్లే మేడం. నేనే బై మిస్టేక్ ఏదో చేసినట్టు ఆ అమ్మాయి నాతో కాదు కాంటాక్ట్ మీకు పెళ్లి రిజిస్ట్రేషన్ అయిందా? లేదు మేడం, టెంపుల్లో అయ్యింది. ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఫొటోస్ ఉన్నాయి. ఇది దండలు మార్చుకుంటున్న ఫోటోలు ఉన్నాయా? ఫస్ట్ అమ్మాయి ఉన్నాయి, ఎవరైనా నా సాక్షులు ఉన్నాయి, వచ్చారా మీ థర్డ్ పెళ్లికి? మహిళా సంఘాల వాళ్ళు ఉన్నారు సార్. ఓ ఓకే, ఓ గట్టిగానే. కాదమ్మా, లవ్ మ్యారేజ్ కి మహిళా సంఘాల వాళ్ళు వచ్చి ఉన్నారా? వాళ్ళని కాంటాక్ట్ అయ్యాం మేడం ఇద్దరమే. ఆర్య సమాజ్లో పెళ్లి చేశారా? టెంపుల్లో చేశారు మేడం. ఈ అబ్బాయికి అంత ధైర్యం ఏంటి? సరే, ఇదేదో 22 పంచాయతీ, 23, 24, 25 3 years అయిపోయింది. ఇంకెవరిని పెళ్లి చేసుకోలేదా? ఇదేదో వదిలించుకొని లైఫ్ చూసుకోవాలి కదా. తను డైవర్స్ ఇవ్వమన్నా ఇవ్వట్లేదు మేడం. రీసెంట్గా స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఇస్తే ఎఫ్ఐఆర్ అవుతుందమ్మా, కోర్టుకి వెళ్తుంది, కోర్టులో తెలుసుకోండి అంటున్నాడు ఎస్ఐ. కానీ నాకు స్టేషన్లో న్యాయం జరగట్లేదు మేడం. నువ్వు అతన్ని పిలిపించేసి నీకు డైవర్స్ ఇప్పిస్తే చాలా. డైవర్స్ కావాలి మేడం. అతను వద్దు నీకు. నువ్వు డైవర్స్ కేసు వేసావుగా. వేసినా కూడా నాకు అక్కడ కూడా ఎలాంటి జరుగుతలేదు మేడం. వస్తాడు, ఒకసారి సంతకం పెడతాడు, వెళ్ళిపోతాడు. మీడియేషన్ జరిగిందా డైవర్స్ కేసులో? కౌన్సిలింగ్ జరిగిందా? లేదు మేడం. యాక్చువల్ కౌన్సిలింగ్ ఉంటుంది, మరి మీరు కౌన్సిలింగ్ అడిగి మీరు మ్యూచువల్ చేసుకుంటే అయిపోద్ది కదా. తను అవి కూడా నేను ఇవ్వను అంటున్నాడు మేడం. వాళ్ళ అడ్వకేట్ ఉన్నాడా? తను ఎవరో హైకోర్టు లాయర్ని పెట్టుకొని ఆడుతున్నాడు మేడం గేమ్ మొత్తం. సెకండ్ మ్యారేజ్ హైకోర్టు లాయర్ వచ్చి ఫైటింగ్ చేస్తున్నాడా సెటిల్మెంట్ చేయకుండా? అంటే వాళ్ళ ఫ్రెండ్ కి చెప్తున్నాడంట మేడం, స్టేషన్ బెల్ తీసుకొని వచ్చాను, హైకోర్టు లాయర్ చూసుకుంటున్నాడు నాది. ఇప్పుడు అతను ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉన్నట్టుగా అయితే ఈ రోజు మా దగ్గరికి వచ్చి ఉండేదానువా? సార్ నేను తను మ్యారేజ్ చేసుకున్నా చేసుకోకపోయినా నేను వద్దామనే కాంటాక్ట్ అయ్యాను సార్. అలా కదా, డైవర్స్ గురించి కావాలని ఫైట్ చేసి ఉండేదాను, లేదంటే అప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది కాబట్టి నాకు ఇంకా అతను వద్దు, నాకు డైవర్స్ కావాలని అడుగుతున్నావు? అవును సార్, తను థర్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి నాకు వద్దాను. థర్డ్ మ్యారేజ్ చేసుకోకుండా ఎక్కడో గాలివాటం అలా తిరిగినా పర్లేదా నీకు? తిరగడం అంటే సార్ అసలు ఫస్ట్ మ్యారేజ్ దాచిపెట్టినందుకే నువ్వు డైవర్స్ అడగాలి. 2 నెలలకే వచ్చావు కదా బయటికి, ఫస్ట్ మ్యారేజ్ తెలిసిందని. వచ్చేసాను మేడం, కరెక్టే. కానీ ఫస్ట్ అమ్మాయికి నాకు డైవర్స్ ఇచ్చినా అని చెప్పిండు మేడం వాళ్ళ డాడీని తీసుకొచ్చి. ఓహో, ఫస్ట్ అమ్మాయికి డైవర్స్ ఇచ్చాను, ఆ అమ్మాయితో కలిసిలేను నేను. ఇది ఆ పేపర్స్ చూపెట్టని అడగలేదు. అది ఎంతకాలం ఉన్నారు మరి అలాగా పెళ్ళి? అసలు అబ్బాయి మ్యారేజ్ గురించి నాకు 2 months తర్వాత తెలిసిందండి అన్నావు. మరి ఇప్పుడు మా నాన్నకి తెలిసండి అంటావేంటి? వాళ్ళ నాన్నకు మేడం, వాళ్ళ నాన్న మూడో అబ్బాయి వాళ్ళ నాన్నకి, మూడో అమ్మాయి వాళ్ళ నాన్నకి. వాళ్ళ నాన్నకు తెలిసి వాళ్ళ నాన్న. ఇప్పుడు ఈ మూడో పెళ్లి ఫోటోలు ఉన్నాయా మన దగ్గర? చూపెట్టు. ఆ అమ్మాయి డైవర్స్ కేసు వేసిందా? లేదు మేడం, వెయ్యలేదు. మరి ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఈ అమ్మాయికి తెలీదు, అమ్మాయి అంటీ అంటున్నట్టు ముట్టినట్టు ఈ అమ్మాయితో మాత్రం జత కలగట్లేదు వాటితో ఫైట్ చేయడానికి, అంతే కదమ్మా? మూడో అమ్మాయి కూడా నీకు హెల్ప్ చేయట్లేదా? ఆ అమ్మాయి రిటర్న్ నాకే ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తుంది మేడం. ఏమని? నువ్వెందుకు కల్పించుకుంటున్నావు? నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు నా భర్తని? ముందు అయిపోయింది కదమ్మా మీది, నువ్వేం చేయగలవు? పాస్ట్ ను మార్చలేవు కదా. అంతే, వాళ్ళు నోటికి వచ్చినట్టు వాడతారు వాళ్ళు. ఇంకా టూ మచ్. అక్కడైతే పెద్దోళ్ళు ఒప్పుకున్నారు, వీళ్ళైతే లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. వీడేంటమ్మా రేస్ గుర్రం, అసలు ఇంత ధైర్యం వీడికి? అసలు ఆడ ఎనర్జీ ఏంది? ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయా? ఇది అమ్మాయి. ఆ ఫోటో చూపించింది కాదు, ఆ థర్డ్ మ్యారేజ్ ది ఉందా? ఇది చూడండి. ఏం చేస్తాడమ్మా ఇతను? ఇప్పుడు ఆర్గానిక్స్ దాంట్లో జాబ్ చేస్తాను. ఎక్కడే ఆర్గానిక్స్? అమంతపూర్ సైడ్ అని తెలిసింది సార్. ఇది కూడా ఆర్య సమాజ్ పెళ్ళి, మామూలు పెళ్లి ఒకటి చేసుకునేటట్లేడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారా అని అడుగుతున్నా. కలిసే ఉన్నారా? మరి ఈ అమ్మాయిని పట్టుకుని 4 వీక్తే అయిపోద్దిగా. అసలు అమ్మాయిని స్టేషన్ కాడికి తీసుకురావట్లేదు మేడం. నేను ఎస్ఐని అడిగినా కూడా అమ్మాయి ఎందుకు వస్తుంది అమ్మా, అమ్మాయి రాదని మాట్లాడుతున్నా. నువ్వు వర్క్ ప్లేస్కి వెళ్ళమ్మా, ఆఫీస్కి వెళ్ళి అక్కడ. యాక్చువల్లీ నీకు ఫస్ట్ వైఫ్ హెల్ప్ చేస్తే స్ట్రాంగ్ కేసు ఇది. ఆ అమ్మాయి అసలు హెల్ప్ చేసేటట్టు ఏం కనిపించట్లేదు మేడం. ఆ అమ్మాయి జాబ్ చేసుకుంటుందా? పోనీ ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది? వాళ్ళ పేరెంట్స్ దగ్గర. వరంగల్లోనే మేడం. ఓహోహోహో, ఇవన్నీ బాగానే సంపాదించారు నా ఫోటోలు. అంటే అక్కడ థర్డ్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ పంపించారు మేడం. ఈ అంగీకార పత్రం ఏంటి, ఎవరిది ఇది? ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది సార్, ఫస్ట్ అమ్మాయి. ఈ అమ్మాయి ఎందుకు ముందుకు రావట్లేదు ఇప్పుడు? ఇదేంటి సుందరయ్య నగర్లో నిచ్చి పెళ్లి కొడుకు ఇతనేనా? పేపర్లో కూడా వచ్చిందా? పేపర్కి వచ్చింది, న్యూస్ లో కూడా వచ్చింది మేడం. 3 పెళ్లిళ్ళు చేసుకుని మరి యువతతో ప్రేమైన, ఒకరికి తెలియకుండా ఒకరితో అద్దెల్లో కాపురం, మీడియా ఎదుట మూడో భార్య తల్లిదండ్రుల ఆవేదన. ఎవరు మూడో భార్య తల్లిదండ్రుల? మరి నువ్వు వాళ్ళు బాధపడట్లేదు, వాళ్ళు హ్యాపీ అని అన్నా? లేదు సార్, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్సే పేపర్ కా వాటికి. ఆ అమ్మాయే రెబెల్ గా అయ్యి వెళ్ళిపోయి చేసుకుంది. మీడియా ఎదుట మూడో భార్య తల్లిదండ్రులు. ఓహో, ఈవిడేమి కాదు, ఈవిడ హ్యాపీ అనమాట. అమ్మో, అన్ని పేపర్లు వచ్చిందిరా. అదే వాళ్ళు కిడ్నాప్ కేసే వేశారు అన్నారు కదా. వాళ్ళు కిడ్నాప్ కేసు ఒకటి కొట్టుకున్నారు మేడం, వాళ్ళు వీళ్ళు కొట్టుకొని స్టేషన్ కి హ్యాండ్ ఓవర్ అయ్యారు వాళ్ళు వీళ్ళు. అయితే వాళ్ళు చెప్పారంట, మేము బాగానే చూసుకుంటాము, మా అబ్బాయికి మ్యారేజ్ కాలేదు, అవి షార్ట్ ఫిలిమ్స్ అని చెప్పారంట. అమ్మ, కాశీబుగ్గ సుందరయ్య నగర్ కు చెందిన రాజు సుప్రియ ప్రేమించుకుని 2022లో ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. వైవాహిక జీవితం 2 ఏళ్ల వరకు సాఫీగా సాగింది. శ్రావణిని 2వ వివాహం చేసుకోగా వారి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు ఇచ్చాడు. విడాకులు ఇవ్వలేదు మరి పేపర్లో విడాకులు ఇచ్చాడు అని వచ్చింది. ఇచ్చాడని పెట్టారు సార్, కానీ డైవర్స్ అనేవి నాకు ఇప్పటి వరకు రాలేదు. నీకు రాకపోతే రాకపోయినాయి. ఆ ఫస్ట్ మ్యారేజ్ విడాకులు అయినాయి అని ఒప్పుకుంటే నువ్వు లీగల్ గా వ్యాలిడ్ అవుతావు.
సెకండ్ ఆవిడ థర్డ్ ఆవిడ మీద నువ్వు కేసు వేయొచ్చు. మరి అదేదో కనుక్కోపోయావా? ఆ అమ్మాయి అసలు నాకు కాంటాక్ట్ అవ్వట్లే మేడం. ఎందుకంటే ఆ అమ్మాయి డైవర్స్ తీసుకొని ఉంటుంది, లేకపోతే కాంటాక్ట్ ఎందుకమ్మా ఇక్కడ రాశాడు మేడం, ఏది మూడో పెళ్లి చేసుకున్నట్టుగా తెలియడంతో తన భర్త పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరి చేసిందిగా, ముందుకు వచ్చిందిగా. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది, పోలీసు వాళ్ళు రమ్మన్నప్పుడు ఈ అమ్మాయి వెళ్ళట్లేదంట సార్. ఇలా కూడా తనకి ఫేవర్ గా మారింది అని అంటున్నారు మేడం వరంగల్లో వాళ్ళు. తనకి సపోర్ట్ చేస్తుంది ఆ అబ్బాయికి, నా దగ్గర ఇన్ఫర్మేషన్లు తెలుసుకో. ఇది ఫస్ట్ వైఫా? ఫస్ట్ వైఫ్. ఈ కొలాజ్ చేసి ఎవరు పెట్టారు? నువ్వేనా తయారు చేసింది అన్ని పెళ్లిళ్ళు? లేదు సార్, థర్డ్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ పెట్టారు, వాళ్ళే పేపర్కి ఇచ్చారు. వీడి కాన్ఫిడెన్స్ మెచ్చుకోవాలమ్మా అసలు. ఏం చేస్తారులే అనుకుంటున్నట్టున్నాడు, వీళ్ళు కంగారు పడుతున్నారు అర్జెంట్గా. పెళ్లి కొడుకు ఒకడే, పెళ్లి కూతుర్లు మారుతా ఉన్నాయి ఫోటోలు అప్పటి నుంచి సేమ్ గెటప్. ఫస్ట్ భార్య. సో ఇప్పుడు నువ్వు మళ్ళీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా అతను ఏం రెస్పాండ్ అవ్వట్లేదు అంతేనా? వచ్చాడు మేడం, తీసుకొచ్చి లోపలేసారు. నైట్ 11:30-12 గంటలకు స్టేషన్ బెల్ తీసుకొని వెళ్ళిపోయాడు బయటికి. అంత ఇంకెవరేం రెస్పాండ్ అవ్వట్లేదు, ఎవరు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. కోర్టుకి వేసినామమ్మా, కోర్టులో తెలుసుకోండి, అదొక్కటే ఆన్సర్ మేడం. మూడో ఆమెకు అన్ని తెలుసు అన్నట్టుగా ఎక్కడ ఏ న్యూస్ పేపర్ లో కూడా లేదమ్మా. పేపర్ లో ఇవ్వలేదు. ఓకే, మూడో ఆమెను కూడా మిమ్మల్ని అందరినీ ఎలా అయితే కలుగప్పాడో అలాగే కలుగప్పినావు. మరి నువ్వు ఎలా చెప్తున్నావు మూడో ఆమెకు అన్ని తెలుసండి మా గతం గురించి, మా పెళ్లి గురించి? ఆడబిడ్డ మాట్లాడేది నేను రికార్డ్ చేసుకున్నా మేడం. ఆహా, ఆ అమ్మాయి ఫోన్ చేసి తిడుతుందంట ఈ అమ్మాయిని. వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు కదా అప్పటి నుంచి. తర్వాత తిట్టడం అనేది వేరే ఆనవాయితీ అనుకోండి. అంటే పేపర్లు అన్నిటిలో మాత్రం ముగ్గురు బాధితులే. పేపర్ లో ఇచ్చింది థర్డ్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మేడం, వాళ్ళు అది మెన్షన్ చెయ్యలేదు. అదే బట్ మా ఆడబిడ్డ నాకు చెప్పేది నేను రికార్డ్ చేసుకున్నా, ఆ రికార్డ్ అనేది నా దగ్గర ఉంది. ఇప్పుడు మూడో అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని గివింగ్ రిలేషన్ లో ఉన్నామని పోలీసు వాళ్ళకి చెప్పిరంట. అవి నేను అడిగాను తను నాకు కాల్ చేస్తే, అది కూడా నేను రికార్డ్ చేసుకున్నాను. మాకు విడాకులు ఇచ్చినావంటే ఇవ్వలేదు అన్నాడు. మరి మీరు గివింగ్ రిలేషన్ లో ఉన్నారని నేను అడిగా. లేము, నన్ను పైన కూర్చోబెట్టిరా, మన కింద కూర్చోబెట్టి అడిగారు పోలీసు వాళ్ళు. అమ్మ ఒక్క నిమిషం. సారికతో ప్రేమాయణం సాగించి 2024 ఫిబ్రవరిలో హైదరాబాద్లోని ఆర్య సమాజంలో మూడో వివాహం చేసుకున్నాడు. 3 పెళ్లిళ్ళు చేసుకున్న తెలివిగా ముగ్గురిని వేరువేరుగా 3 చోట్ల అద్దెకు ఉంచి తాజాగా ఇప్పుడు కరుణ అనే అమ్మాయితో తిరుగుతుండటంతో సుమప్రియ సారిక తల్లిదండ్రులు ఆరా తీగా రాజేష్ గతంలో చేసుకున్న పెళ్లిళ్ళ గురించి గుట్టూరు ఇప్పుడు ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు. తెలియదు సార్. మరి నీ లేటెస్ట్ దగ్గరే ఉంది కదమ్మా ఇన్ఫర్మేషన్. అది పేపర్ కి ఇచ్చిర్రు మేడం, కాకపోతే వాళ్ళు అది ఇచ్చింది నిజమా కాదా అని నీకు తెలియదు. తెలియదు నాకు, అదైతే నాకు తెలియదు మేడం. అయ్యో బాబాయ్. నాలుగోది లైన్. మరి ఐదోది ఎన్ని ఉన్నాయి? వాళ్ళకి తెలిసింది 4, ఇంకెన్ని ఉన్నాయి? ఇంత చేసి తను బయటికి ఎలా తిరుగుతున్నాడు? కంప్లైంట్స్ ఉన్నాక కూడా వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ బాగా ఇస్తున్నారు మేడం, దగ్గరుండి వాళ్ళే మ్యారేజ్ చేశారు ఆర్య సమాజ్లో. స్టేషన్ కానీ నేను అడిగితే మా అత్త మేమెందుకు చేసినాం, మేమేం చెయ్యలేదని రిటర్న్ నన్నే తిడుతున్నారు. కాదమ్మా, ఇప్పుడు ఇవన్నీ నువ్వెందుకు పంచాయతీ పెట్టుకున్నావు? అన్ని చింపపడేసి ఫ్రెష్ గా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా. మేడం తను ఒక మాట అన్నాడు, అది కొంచెం భయం అయ్యిండు, నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది. నువ్వు మ్యారేజ్ చేసుకున్నా, నువ్వు ఎవరినైతే పెళ్లి చేసుకుంటావో నేను వచ్చి నీ దగ్గరే ఉంటా, నువ్వు ఎట్లా వాడితో కలిసి ఉంటావు, ఎట్లా వాడితో కాపురం చేస్తావు? ఆడేంటి మా పెళ్లి చేసుకోవచ్చు కానీ నువ్వు మాత్రం వేరే పెళ్లి చేసుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయి నన్ను ఎంత గలీజో మాట్లాడిందంటే అంత గలీజో. ఇంకా అది వేరేలే అమ్మా. ఇంకా మీలో మీరు కొట్లాడుకోవటం తప్ప ఇక్కడ స్టోరీ ఏముందమ్మా? వెనక ముందు స్టోరీలు కనుక్కోకుండా 2-3 సంవత్సరాలు ప్రేమాయణం కొనసాగించటం, వెనక ముందు చూసుకోకుండా లేచుకుని వెళ్ళిపోయి తల్లిదండ్రులు తెలియకుండా పెళ్లిళ్ళు చేసుకోవటం, ఇప్పుడు 4 ఖర్చుకోవటం. ఇప్పుడు అదే రాశాడు, మొత్తం పేపర్ ఛానల్స్ అన్నీ రాశాడు. అందరూ 4 ప్రేమాయణం, ఇప్పుడు 4వ లైవ్లో వెళ్తుందంట ప్రేమాయణం. మరి ఆ పిచ్చి అమ్మాయికి తెలుసో తెలియదు, ఆ అమ్మాయికి తెలియపరచాలి ఇప్పుడు అర్జెంటుగా, లేదంటే ఈ పాటికి ఆ అమ్మాయిని కూడా చేసుకున్నాడేమో. ఎందుకంటే 24 న్యూస్ ఇది కదా. 1 year అయిపోయింది. 5వ వాళ్ళు కూడా లిస్ట్ లో ఉండుంటారు ఓ రకంగా. మీతో పాటు ఎవరు వచ్చారు? అందరూ మీలాగా కేసు లేరు కదా. అమ్మమ్మ. ఓకే. ఎంతమంది అమ్మా మీరు? నేను ఒక్కదాన్నే మేడం. పని చేసుకుంటున్నావు అమ్మా? బట్టల షాప్ లో వర్క్ చేస్తాను. ఇక్కడ హైదరాబాద్లోనేనా? నాన్న ఉన్నాడా నీకు? లేదు సార్. నాన్న చనిపోయినాడా? అమ్మ కదమ్మా, దేని గురించి వచ్చావు ఇప్పుడు నువ్వు? అవన్నీ తీసి పక్కన లీగల్గా పడేసి వేసావు, లాయర్ ఉన్నాడు, ఇక్కడికి ఎందుకు వచ్చావంటే ఒక మాట చెప్పావు. సరే, అవి కూడా నువ్వు కేసు వేసుకున్నావుగా, అబ్బాయి భయపడుతున్నాడంటే అందుకనే నువ్వు ఒకవేళ ఇంకా పెళ్లి చేసుకుంటే నేను పెళ్లి చేసుకోకుండా నేను అక్కడికి వస్తాను నీ దగ్గరికి అంటున్నాను. సరే, లీగల్గా అయిపోతాయి కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మేడం నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, ఇప్పుడు తనతో హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు కోర్టుకి వెళ్తే అది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుందో తెలీదు. తను హ్యాపీగానే బతుకుతాడు, మధ్యలో వేస్ట్ అయ్యేది నా లైఫే కదా. అక్కడ డిలే అవుతుంది. కోర్టు డిలేకి మనం ఏం చేయగలుగుతాం? మాక్సిమం ఇద్దరు ఉంటే ఇంకొక మాట చెప్పిండు, ఏదన్నా పెద్ద మనుషుల్లో సెటిల్మెంట్ చేసుకొని మాట్లాడుకోండి అమ్మా అని చెప్పిండు. కానీ తను కాంటాక్ట్ అవ్వట్లేదు. మా మమ్మీ ఫోన్ చేసింది,
వేరే ఫోన్తో ఫోన్ చేసింది. ఫోన్ చేసినా ఓన్లీ అది ఫాస్ట్ గా డివోర్స్ అయితే బాగుంటుందా, లేదంటే అతని దగ్గర నుండి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? డివర్సే మేడం. ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏం లేదు కదా. అందులో ఏంటమ్మా కార్ డ్రైవర్ అంటున్నారు, నువ్వు ఏదో ఉద్యోగం చేస్తున్నాడు అని అంటున్నావు. ఇప్పుడు చేస్తున్నాడు సార్. అప్పుడు కార్ డ్రైవరా? కంపెనీ పేరు ఉందా నీ దగ్గర? లేదు సార్. నాకు తను ఏదో ఆర్గానిక్స్ కంపెనీ అని అన్నా. ఎక్కడ ఉంటున్నాడు ఏందనేది తెలియదు సార్. ఆర్గానిక్ ఫ్రూట్స్ అనేది ఒకటే తెలుసు. కరెక్ట్ అడ్రస్లు అనేవి చెప్పట్లేదు సార్ ఎవరికి. పట్టుకుంటారుగా మళ్ళీ అక్కడ ఇంకొకరు దొరుకుతారుగా మీకు. కాదమ్మా, అదే ప్రాంతానికి చెందిన ఆ అమ్మాయిది అదే ఊరు అంట కదా, మీది అందరిది ఒకే ఇప్పుడు ఊరు అక్కడ అంట. లేడు సార్. తను హైదరాబాద్ లో ఇక్కడ ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ కాపురం పెట్టాడా? హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నాడో తెలీదా? తెలీదు. వరంగల్లో తన ఇల్లు తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఇక్కడ మేడం, ఈ తెలీదు. అమ్మాయి డైవర్స్ తీసుకోరు, అసలు చెల్లుతుంది ఈ అమ్మాయి మ్యారేజ్ అసలు? చెల్లదు అనేది కోర్టు డిసైడ్ చేయాలి సార్. మళ్ళీ అది కూడా. సో షీ హాస్ టు గో త్రూ ద లీగల్ ప్రాసెస్ విచ్ ఎవర్ ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ మేడం. విన్నారు కదా సార్. బహుశా నీ ద్వారా నలుగురికి తెలియవలసినటువంటి ఒక అంశాన్ని ఇక్కడ పబ్లిక్ గా ఈ వేదిక ద్వారా చెప్పటమే తప్ప ఈ విధంగా చేసి తొందరగా నువ్వు ఇందులోంచి ఈ బాధలోంచి ఈ బావిలోంచి నువ్వు బయటపడతావు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇది కళ్ళు మూసుకుపోవటం వల్ల చేసినటువంటి తప్పిదాలు ఇవి. లేదు సార్, ఒక 2 నెలల్లో 2 వారాల పాటు ఒక వ్యక్తిని ప్రేమించాను, ఒకే చాట ఉన్నాము, ఎదురుబెదురు కూర్చున్నాము, నమ్మేమో ఐ లవ్ యూ అన్నావు, కళ్ళు మూసుకుపోయి చేసుకున్నావు అంటే అది వేరే విషయం. వాడు ఎంత చాకచక్యంగా, పోనీ వేరే ఊరు కాదు, అసలు ఆ పేపర్ ఆర్టికల్స్ ఒక్కొక్కటి చదువుతుంటే వాడు ఎంత ఇలాంటి అంశాల్లో ఫుల్ టైం జాబ్, కార్ డ్రైవింగ్, ఏదో ఆర్గానిక్ షాప్లో పనిచేయటం కాదు, అమ్మాయిల్ని పటాయించడం, ప్రేమించడం, వాళ్ళు వేసుకోవటం, పెళ్లి చేసుకోవటం. తర్వాత మీ దగ్గర నుంచి మరి బంగారం తీసుకుంటాడా? డబ్బు నువ్వేమన్నా అవేమైనా ఇచ్చావమ్మా బంగారం డబ్బులు? అవేమీ లేవుగా. నీ డబ్బుల మీద ఎప్పుడు ఆధారపడలేదు. లేదు. ఎంతలే, మీరు 2 నెలల్లో నీకు పెద్ద తెలిసి ఉండదు, మిగతా వాళ్ళని కనుక్కుంటే తెలిసి ఉండేదేమో. కానీ అంటే ఆ పేపర్లో చూస్తే విచిత్రం ఏంటంటే ప్రత్యేకంగా రాశారు ఆ పేపర్ వాళ్ళు. అదే ప్రాంతంలో ఉన్నటువంటి సౌమ్య, అదే ప్రాంతంలో ఉన్న సారిక, అదే ప్రాంతంలో ఉన్న ఏదో ఆ పేర్లు అదే ప్రాంతంలో. అవును సార్. చూడండి ఎంత విచిత్రం. 2 ఇయర్స్ పాటు నువ్వు ఉన్నటువంటి ప్రాంతంలోనే ప్యారలల్ గా నిన్ను ప్రేమిస్తూ ఒక పెళ్లి చేసుకుని అక్కడో కాపురం పెట్టాడంటే ఇక్కడో కాపురం పెట్టాడంటే వేరే విషయం. ప్రేమిస్తూ బల్ల మీద తిరుగుతూ, అదేమి భారీ ఎత్తున పెద్ద ప్రాంతం ఏమీ కాదు, అదేమి న్యూయార్క్ సిటీ కాదు, ఒక చిన్న ప్రాంతంలోనే మీకు అంత టాలెంటెడ్గా కళ్ళు గప్పాడు అంటే కనుక వాడు సూపర్ ఇంటెలిజెంటా లేదా మీరు సూపర్ ఫూలిషా? మీ తెలివి తక్కువతనమా? ఒకరికంటే పెళ్ళి అయిందనేది తెలియదంట, ఇంకొకరికంటే పెళ్ళి అయిన తర్వాత తెలుసంట. పెళ్ళి అయిన తర్వాత నీకు ఫస్ట్ మ్యారేజ్ జరిగిందని తెలిసినప్పుడే వీడు దొంగనా డాష్ అని తెలిసి నువ్వు వాడి బారిన పడకుండా నువ్వు తప్పించుకుని అప్పుడే విడాకులకి అప్లై చేసావు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు, ఏదో బయటపడాలి. నువ్వు ఎప్పుడు వచ్చావు? నీ కనువిప్పు ఎప్పుడు కలిగింది? వాడు వెళ్ళి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ వాళ్ళ తల్లిదండ్రులకి తెలియదు, ఇదే విధంగా అమ్మాయిని చేసుకున్నా, అప్పుడు నువ్వు ఫైట్ చేయడానికి రెడీ అయ్యావు. ఎందుకు నీ ఫైట్ డిలే అవ్వాలి? ఒక మోసగాడు పెళ్ళైన ముందు నిన్ను మోసం చేశాడు 2 ఇయర్స్ పాటు, పెళ్ళి అయిన తర్వాత కూడా మోసం చేశాడు, 3వ పెళ్లి చేసుకుని ఇంకెంత కిరాతకుడు అనేటటువంటి నిరూపించుకున్నాడు. ఆ స్థాయిలో నిరూపించుకునేంత వరకు మీరు ఎందుకు చేతులు కట్టుకుని కూర్చోవాలి? ఏం ఆశించావు ఆ మనిషి దగ్గర నుంచి? నీకేం వస్తావు? 2 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ ఆ పెళ్లి జరిగిందంట, 1.5 ఇయర్ బ్యాక్ ఎప్పుడో ఆ 3వ పెళ్లి జరిగిందంట. ఆ 3వ పెళ్లి జరిగేంత వరకు నువ్వు ఎందుకు వెయిట్ చేసావు? ఈ 1.5 ఇయర్లో నీ ప్రయాణం టైం వేస్ట్ కదా, జీవితం వేస్ట్ కదా. ఓకే, అది కాదు, పెళ్ళైన 2 మంత్స్ తర్వాత ఆల్రెడీ దీనికి ఒక ఫస్ట్ వైఫ్ ఉందని తెలిస్తే కనుక ఇదే ఫైటింగ్ అప్పుడు చూపెట్టుంటే కనుక 3 సంవత్సరాలు మిగిలి ఉండేది కదా నీ జీవితంలో. సార్ అంటే అమ్మ చూడు, నేను చెప్పేది ఏంటంటే అప్పుడు తెలియలేదండి, అనుకోలేదండి అంటే కనుక క్లియర్ కట్గా ఇలాంటివి జరిగిన తర్వాత ఆ వ్యక్తిని అసెస్ చేయటం, వాడు ఎవడు అనేది తెలుసుకోవటం, పెద్దల నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్ళటం అనేటటువంటిది ఇక్కడ ప్రధానంగా అంశం అమ్మ. వాడు ఎవడో మనకు తెలియదు, వాడు మాటకారితనమో వాడు మంచి మాటలో మచ్చిక చేసుకున్నాడో ఇంకోటో. నీకు తండ్రి లేడు, తల్లి ఒంటి చేతితో ఇక్కడి వరకు నిన్ను పెంచి ఎంతో కొద్దో గొప్ప చదువు చేయించి నీ కాలం మీద నువ్వు నిలబడేటట్టు ఒక ఉద్యోగం చేపిస్తుంది. అలాంటి సందర్భాల్లో ఈ తల్లి ప్రేమలు ఎందుకు మనకు కనిపించవు? 2 ఇయర్స్ పాటు దాచిపెట్టుకున్నావు. నీకు అంత జడ్జిమెంటల్ కెపాసిటీ, నీకు అంత తెలివితేటలు ఉంటే కనుక ఆడు దొంగోడని తెలిసి ఉండేది. నీకు తెలియనప్పుడు ఒక్కసారి అమ్మను వచ్చి అడుగుంటే కనుక అమ్మ దగ్గరుండి చేసేది కాదా మీ పెళ్ళి? లేదంటే అట్లీస్ట్ అమ్మకు ఉండేటటువంటి తెలివితేటలతో, అమ్మకు ఉండేటటువంటి పరిచయాలతో నలుగురిని అడిగి అదే ప్రాంతం అని రాశారు పేపర్లో. అదే ప్రాంతంలో వాడు ఆల్రెడీ పెళ్ళి అయ్యిందనో లేదంటే వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని ఎవరో ఒకటి చెప్తాడు కదా ఆ ఊరు ఆ ప్రాంతంలో వాడు. ఎందుకు అన్నీ తీసి పక్కన పెట్టేస్తారు ఎందుకు మీ ఆడపిల్లలు? ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఇక్కడ వచ్చి కూర్చుని సార్ మాకు మీరే సాయపడాలంటే నీకేం కావాలంటే పాపం నీకు గొంతెమ్మ కోరికలు ఏమీ లేవు. వాడి దగ్గర డబ్బులు కావాలనో, లేదంటే వాడి దగ్గర నా బంగారం ఉందనో, లేదంటే వాడు నన్ను మోసం చేశాడు కాబట్టి వాడే నా భర్త అని చెప్పి వాడే కావాలనో ఏమీ లేదు. సింపుల్గా నువ్వేం అడుగుతున్నావు? విడాకులు అడుగుతున్నావు. వాడు విడాకులు తీసుకోకుండా క్యూలో పెట్టి అమ్మాయిని రేషన్ క్యూలో ఉన్నట్టుగా టప చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.
అంటే మీలాంటి అమ్మాయిలు ఆశ్చర్యం వేస్తుంది మేడం. ఒకే ప్రాంతంలో 4 అమ్మాయిలు ఉన్నారు అంటే కనుక మొత్తం ఎంతమంది ఉన్నారు ఈ చుట్టుపక్కల ఇటువంటి మాటలకి లొంగిపోయి పెళ్లి చేసుకునేటటువంటి వాళ్ళు? నాకైతే మాత్రం నీకు ఒకటే చెప్తున్నానమ్మా, వాడి గురించి వాడికి ఏదైనా శిక్ష పడాలి అంటే కనుక మన వేదిక ద్వారా వాడికి ఎటువంటి శిక్ష పడాలి, ఎలా పట్టుకోవాలి అనేటటువంటి ఆలోచన మేము చేస్తాం, అంతవరకు అయితే చేయగలం. కానీ దయచేసి నీదేమి భారీ ఎత్తున ప్రయాణం ఏమీ కాదు. ఒక 2 years పాటు ప్రేమించిన కొద్ది నెలలకి వాడు మోసగాడని తెలిసింది. ఇంకా అక్కడితో నీ జీవితానికి వాడితో నీ ప్రయాణానికి ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇంకా అక్కడితో తీసేసే, మెంటల్గా తీసేసే. వీళ్ళని ఇలా గడపలు తిప్పుతూ పోలీస్ స్టేషన్కి తిప్పుతూ వాళ్ళ జీవితంలో మాకెందుకురా ఈ కర్మ ఈ కష్టం అని చెప్పి వాళ్ళని బాధ పెట్టద్దు నువ్వు. వాడితో ఇంకో గెట్ లాస్ట్, ఇంకా అంతే, వదిలేసే వాడిని మర్చిపో, కంప్లీట్గా మర్చిపో. సార్ నేను వదిలేసే బతుకుతున్నా సార్. బతుకుతుంటే మళ్ళీ వచ్చి మా మమ్మీతో మాట్లాడి నేను థర్డ్ అమ్మాయికి నాకు ఇష్టం లేకుండా మ్యారేజ్ చేసిర్రు మా పేరెంట్స్, నేను అమ్మాయిని పంపించేస్తాను, నాకు ఇష్టం ఆ మాట నమ్ముతున్నారా మీరు? లాయర్ దగ్గర పేపర్ రాసి ఇస్తాను, కలిసే ఉంటానని చెప్పి వస్తూ మాట్లాడుతూ ఉన్నాడు మేడం అమ్మని. కాకపోతే నేనేందంటే నా జాగ్రత్తలో నేను తను మాట్లాడేవన్నీ రికార్డ్ చేసుకుంటూ నమ్ముతున్నట్టు నటిస్తూ సైలెంట్. ఫస్ట్ వైఫ్ దగ్గర నుంచి డైవర్స్ పేపర్ అడగపోయావా? అడిగాను మేడం. అది ఇవ్వు, తర్వాత మాట్లాడుకుందాం ఇవన్నీ అంటే అయిపోద్ది కదా. తీసుకొస్తాను అది ఇది అన్నాడు. బట్ నేను వేరే వాళ్ళ ద్వారా ఫస్ట్ అమ్మాయి ద్వారా తెలుసుకున్నా తనకి విడాకులు ఇవ్వలేదని తెలిసింది. విడాకులు ఇవ్వడం అందరినీ ఒక్కో ఇంట్లో పోషిస్తూ ఉంటాడు, రూముల్లో పెడతాడు, రూముల్లో పెట్టి రెంటల్ రూమ్ లో పెట్టుకుని. ఎపిసోడ్ వరుసగా ఉన్నారు చూడండి అమ్మాయిలు. ఇప్పుడు ఈ పిల్లల్ని పిలిస్తే అదే అయ్యేలా. మండే ట్యూస్డే అని చెప్పి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఇంటికి వెళ్తూ ఉంటాడు వాడు. మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చి 3rd అమ్మాయి గురించి అడ్డ చెప్తాడు, ఇప్పుడు 4th అమ్మాయిని చేసుకుంటాడు, 4th అమ్మాయికి మీ ముగ్గురు దొంగలు అని చెప్తాడు. ఈ విధంగా తిరుగుతూ ఉంటాడు వాడికి అలవాటు. ఇప్పుడు చూడు, మళ్ళీ మీ అమ్మ పడిందా బొట్లో? మా మమ్మీ నమ్మింది మేడం, మా మమ్మీ నమ్మింది, అమ్మమ్మ నమ్మింది. యథారాజు తథా ప్రజ, మీలాగా అమ్మాయిలే మీ తల్లులు అంతే. ఇంకా మీ అమ్మని అడగచ్చు కదా అని నేను అంటున్నాను కదమ్మా. ఇప్పుడు ఫైనల్గా ఏంటి, వాడు మళ్ళీ వస్తాడని మీరు వెయిట్ చేస్తున్నారా? కొంప తీసి వస్తానని అంటున్నాడంట సార్. మళ్ళీ లాయర్ దగ్గర పేపర్ రాపించుకొని వస్తానంటున్నాడు. మమ్మీతో అన్నాడంట స్టేషన్. మీ అమ్మ అలా వెయిట్ చేస్తుంది కిటికీలో నుంచి, ఎప్పుడు వస్తాడు మా అల్లుడు అని. లాయర్ దగ్గర పేపర్ రాసిస్తాను, నేను ఉంటాను వచ్చి అది అని మాట్లాడుతున్నాడు. ఏమ్మా మళ్ళీ మోసపోవటానికి రెడీ అయ్యావా? ఏమ్మా సరే మీ అమ్మ మాట నువ్వు వింటావా? ఒకప్పుడు వాడు లాయర్ దగ్గర నుంచి ఏదో కాగితం పట్టుకుని వస్తే కనుక వినట్లేదు సార్. నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకో అమ్మా. నువ్వు నిర్ణయం తీసుకోకుండా ఇక్కడ కూర్చుని మాకు న్యాయం చేయండి అంటే మేము ఏం చేయలేము. వాడు ఏదైనా పేపర్ తీసుకొస్తాడు, మా అమ్మ నమ్ముతుంది, మా అమ్మ వెయిట్ చేస్తుంది అంటే, మా అమ్మ 80% వెయిట్ చేస్తుంది, నేను 50% వెయిట్ చేస్తున్నాను అన్నట్టు నువ్వు ఉంటే కనుక మా టైం వేస్ట్ కదమ్మా. ఇది వెయిటింగ్ ఏం లేదు సార్, నాకు కావాల్సింది డైవర్స్. కాకపోతే తన దగ్గర నుంచి ఆ భయం అనేది అట్లనే ఉంది మేడం. ఏం భయం, ఏం పీకుతాడు వాడు, ఏం పీకుతాడో చూద్దాం. అదంతా పక్కన పెట్టండి, మీరు ధైర్యంగా పోరాడేటటువంటి ఫైట్ చేయండి. మీరు ఇక్కడ మొత్తం పేపర్లో వచ్చింది నిచ్చిపల్లి కొడుకు మోసగాడు నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నా సార్, స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా. నాకు ఫైట్ చేసి వాడిని శిక్ష పడకపోయినా పర్లేదు, అట్లీస్ట్ నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అవ్వు. వాడు ఈ రోజు కాకపోయినా 5 సంవత్సరాల తర్వాత వచ్చి తలుపు కొట్టి ఇదిగో నీకే దాసం అని అన్నా కూడా పోరా అనేటటువంటి ధైర్యం నీకు రావాలి, మీ ఆడపిల్లలందరికీ రావాలి. మీలో ఆ బలం లేకపోవడం వల్లే ఫస్ట్ అమ్మాయి నీతో కలవట్లేదు, నువ్వు ఫస్ట్ అమ్మాయితో కలవట్లేదు, మీ ముగ్గురు కలిసి ఫైట్ చేయట్లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు అయిపోయారు. మీ ముగ్గురు కలిస్తే అసలు ఎంత ఈజీ ఈ ఫైట్. ఓకే, ఆ 3వ అమ్మాయి ఇంకా ఆ మత్తులో ఉంది, ఆ అమ్మాయిని వదిలేసి మీరిద్దరు కలవచ్చుగా. మీరిద్దరు ఎందుకు కలవట్లేదు అంటే కనుక నీకు కూడా ఒక చిన్న గోరంత ఆశ ఉంది, మనిషి మారి వస్తాడేమో అని చెప్పి. అలాగే ఆ అమ్మాయికి కూడా గోరంత ఆశ ఉంది, ఆ అమ్మాయికి మనిషి మారి ఏదైనా కాగితం తీసుకొస్తాడేమో. ఆ అమ్మాయికి ఏమొచ్చి నీ దగ్గర నుంచి డైవర్స్ తీసుకొస్తానంటాడు, ఆ అమ్మాయికి ఏమొచ్చి నీకేమొచ్చి ఆ అమ్మాయి దగ్గర డైవర్స్ తీసుకొస్తాను. నీ ఇలాగ నాటకం ఆడుతూనే ఉంటాడు జీవితం. మీరందరూ తేరుకోండి, మీరందరూ కలిసికట్టుగా ముందుకు రాగలిగితే కనుక, వస్తే కనుక మీ తరపున మేము కూడా నిలబడి వాడికి శిక్ష పడేటటువంటి విధంగా చేస్తాము. ఎవరికి వాళ్ళు స్వార్థంగా పిచ్చి ఆలోచనలోనే ఇంకా ఉంటే కనుక ఏం చేయలేమమ్మా. నేను శిక్ష పడాలని కోరుకుంటున్నాను మేడం. కాకపోతే ఫస్ట్ అమ్మాయి మైండ్ సెట్ ఏముందో నాకు తెలియదు. ఇంకా ఫస్ట్ అమ్మాయి మైండ్ సెట్ లో కూడా నీలాగే ఉంటది, ఏదో కాగితం తెస్తా అని ఉంటాడు. 3వ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళు అక్కడ జరిగేది వాళ్ళే కనుక్కో. 3వ అమ్మాయి మాట్లాడుకుంటే వాళ్ళ పేరెంట్స్ మాట్లాడినా కూడా వేస్ట్. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. చాలా మంచి పాయింట్ తీసుకొని మా స్టేజ్ని వచ్చావు నాన్న నువ్వు. ఈ ఎపిసోడ్ చూసే లీగల్ ఎక్స్పర్ట్స్ ఎవరన్నా ఉంటే దయచేసి ఇలాంటి కేసుల్లో ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి, వేరే కంట్రీస్లో 3 months ఇలాంటి కేసుల్లో మెయిన్గా. మామూలుగా డైవర్స్ అంటేనే 3 months. ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కూడా ఒకవేళ కంటెస్ట్ చేస్తే 6 months నుంచి 1 yearలో అయిపోతాయి. ఫ్యామిలీ మ్యాటర్ అంటే అంతే. మరీ చైల్డ్ సపోర్టు, చైల్డ్ కస్టడీ ఇవి అవి ఉండి ఇద్దరు ఒకళ్ళు ఇష్టపడి ఇద్దరు ఈక్వల్ రేంజ్లో ఫైట్ చేస్తుంటే 2.5 years 3 years రేర్ ఆఫ్ రేర్ కేసులు, అంటే ఒక 10% ఉంటాయి. కర్మ ఏంటంటే మన భారతదేశంలో మ్యారిటల్ స్టేటస్కి చాలా ఇంపార్టెన్సీ ఉంటుంది. వన్స్ వద్దు అనుకున్నాక అంత ఫాస్ట్గా ఇవ్వద్దు. ఓకే, దానికి ఒక చట్టం, మన కామన్ కోడ్ ఒకటి రావాలనుకుంటున్నాము, అది వస్తే ఒకవేళ ఇంప్లిమెంట్ అవుతాయి, లేకపోతే 3 yearsలో అయిపోతాయి ఏ కేసు అన్నా అనేది ఒక చట్టం ఉంది.
మేబీ ఇప్పుడు ఈ పాకిస్తాన్ గొడవలు, ఈ గొడవలు, కాశ్మీర్ గొడవలు వీటితోటి అది పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. ఇన్ కేస్ కామన్ కోడ్ వస్తే కనుక అన్ని మతాలు, అంటే మనకి హిందూ మతం మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వేరు, ముస్లిమ్స్ వేరు, క్రిస్టియన్ వేరు, డైవర్స్ యాక్ట్ వేరు, ఇట్లా ఉన్నాయి. అన్నీ కలిపి ఒకే చట్టం కిందకు వస్తాయి. సో అప్పుడు మనకి టైం కూడా 3 ఇయర్సే పెట్టారు, అన్ని 3 ఇయర్స్లో క్లోజ్ అవ్వాలి అని. ఆ చట్టం వస్తే కొంచెం ఫాస్ట్గా అవుతాయి నాన్న. రాదు ఏంటి పరిస్థితి అంటే ఇలాంటి కేసుల్లో మ్యాక్సిమం కనీసం వీటిని స్పెషల్ కేసుల కింద, ఎందుకంటే కేసే నల్లండి వాయుడు, పనికిరాదు, లీగల్గా వ్యాలిడ్ కాదు. ఫస్ట్ మ్యారేజ్ అయ్యింది, డైవర్స్ అవ్వలేదు, సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్, ఫోర్త్ మ్యారేజ్. న్యూస్ పేపర్స్లో వచ్చే ఆర్టికల్స్ని కొన్ని సందర్భాల్లో కోర్టు కన్సిడర్ చేయదు, అది సెకండరీ ఎవిడెన్స్ కిందే తీసుకుంటారు. కానీ ఆ అమ్మాయిలకు సంబంధించి ఫొటోస్ ఉన్నాయి మీ దగ్గర, మ్యారేజ్లో అయిన ఫొటోస్ ఉన్నాయి నాన్న. ఇక్కడ మీకు 2 times ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే, ఇలాంటి నల్లాంటి వాయుడు కేసులో ఇది చెల్లని పెళ్ళి అని అందరికీ తెలుసు. ఫస్ట్ డైవర్స్ రాకుండా రెండో పెళ్లి చెల్లదుగా. ఇందాక సార్కు అడిగిన క్వశ్చన్ అదే, రెండో పెళ్లి చెల్లనప్పుడు ఎందుకు మేడం మనం అవన్నీ పక్కన పడేసి మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అంటే, అతను వచ్చి బ్లాక్మెయిల్ చేస్తాడు, ఆమె వచ్చి బ్లాక్మెయిల్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఆ అబ్బాయే మంచోడు, నువ్వే వద్దనుకో వచ్చేసావు యువతలకి, ఆ అబ్బాయి ఇంకో పెళ్లి, ఇది నా పెళ్లి చెల్లదు, నేను వేరే పెళ్లి చేసేసుకుంటానని చేసుకుంటే, నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిన సర్టిఫికేట్లు ఇవన్నీ ఉంటాయిగా, అవి తీసుకొని వెళ్ళి నేనే ఫస్ట్ భార్యనని ఒక లిటిగేషన్ క్రియేట్ చేస్తే ఆయన జీవితకాలం పెద్ద కేసుల్లో తిరగాలి. సో ఈ పెళ్ళి సెకండ్ మ్యారేజ్, ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అవ్వలేదు అనేది లీగల్గా కోర్టే డిసైడ్ చేసి డిస్మిస్ చేస్తే మనకు ఒక సర్టిఫికేట్ ఉన్నట్టు లెక్క, డైవర్స్ ఆర్డర్ అంటారు. అప్పుడు మీరు వేరే పెళ్లి చేసుకుంటే ఇతను మీ ఇంటికి వచ్చి బ్లాక్మెయిల్ చేసే రైట్సే లేవు. ఇన్ కేసు నువ్వు అలా డైవర్స్ తీసుకోకుండా, మేమేదో ఇందాక అన్నాం కదా అమ్మాయి ఇవన్నీ పక్కన పడేసి వేరే పెళ్లి చేసుకోవచ్చు కదా అని, లైఫ్ లాంగ్ అతను బ్లాక్మెయిల్ చేస్తాడు డబ్బు కోసం. ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మేడం. అందుకని ఖచ్చితంగా ఆ పెళ్ళి మైనర్ మ్యారేజా, పారిపోయి పెళ్లి చేసుకున్నారా, 10వ పెళ్ళా, 4వ పెళ్ళా, 2వ పెళ్ళా, కోర్టు మాత్రమే డిసైడ్ చేయాలి. అప్పుడు వాళ్ళని పూర్తిగా కట్ చేసిన వాళ్ళు అవుతారు. కర్మ ఏంటంటే, ఇగో ఇప్పుడు నువ్వు అన్నట్లు వాళ్ళు కోర్టుకు రాకపోతే డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే 3 to 5 years పైనే పడతాయి. పైగా మీ కేసు ఇంకా స్టార్టింగ్లోనే ఉంది. అవును మేడం. 22లో వేసినప్పటికీ ఆ క్రిమినల్ కేసు ఎప్పుడన్నా నడవని, మనకి ఇబ్బంది లేదు. సో ఇలాంటి నల్లండి వాయిడ్ కేసులు బేసిక్గా ఇప్పుడు మాకు ఒకసారి చూస్తే అర్థమైపోతుంది కదా. కనీసం కోర్టుకు కూడా రోజుకు 10 కేసులు చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళినా కూడా మ్యాక్సిమం క్లోజ్ అవుతాయి. కానీ ఎందుకు ఆ లాస్ట్ సిస్టమే అట్లలే, మీడియేషన్ సెంటర్కి పంపించి ఇదేదో ఎంక్వైరీ చేయండి అంటే వాళ్ళు గట్టిగా 1 weekలో ఎంక్వైరీ చేస్తారు. రిపోర్ట్ సబ్మిట్ చేస్తే కోర్టు డెసిషన్ తీసుకుని ఒక 3 months నుంచి 1 year లోపు కనీసం క్లియర్ చేయడానికి అవకాశం ఉంది. ఇది ఎవరో ఒకళ్ళిద్దరూ మీ దృష్టికి తీసుకురావడం కాకుండా కొంచెం లీగల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా దీనికి హైకోర్టుకి కానీ సుప్రీంకోర్ట్స్కి ఏమైనా మెయిల్స్ లాగా పెడుతూ ఉంటే కొంచెం ఎప్పుడన్నా ఇవి ఛాన్సెస్ రావడానికి అవకాశం ఉంది. నా లీగల్లో మీకు ఇప్పుడు అర్జెంటుగా అయిపోవాలి కేసు. అతను మీ అమ్మ దగ్గరికి రావడమో, మీ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేయడమో డిలీట్, అస్సలు వర్కౌట్ అవ్వదు. అతను ఎంటర్టైనే చేయొద్దు. మాకు తెలిసి ఇప్పుడు 5th or 6th నడుస్తుంది అక్కడ ట్రెండ్. ఎవరి కాళ్ళకి అదే డ్రామాలు వేసుకుంటున్నాడు. సైమల్టేనియస్గా ఫస్ట్ ఆవిడతో ఉంటూనే ఫస్ట్ ఆవిడని లాగి నీకంటే 2 months 6 months ముందే చేసుకున్నాడు. నిన్ను పెళ్లి చేసుకున్నాడు, అక్కడ ఆ అమ్మాయికి తెలిసింది. నీకు ఇంకొక తిప్పి కొడితే 2 monthsకి ఇంకొక అమ్మాయి గురించి తెలిసే. ఇవన్నీ ఇక నడుస్తూనే ఉంటాయి. ఇక అబ్బాయి అంతే, ఆ అబ్బాయిని లాగి కొట్టేవాళ్ళు ఎవరు దొరకలే. ఎవరి కాళ్ళు ఎట్లా ఉంటారంటే ఆడపిల్లలు అయినా కూడా అయినా 80% కేసులు రిజిస్టర్ అవ్వు. ఎవరు తిరుగుతాడు కోర్టు చుట్టూ అని. ఇప్పుడు మీ కేసులో లీగాలిటీలో మీరు డైవర్స్ తీసుకోకపోతే ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుంటే, ఈవిడికి ఆల్రెడీ ఒకరితో పెళ్ళి అయిందండి, నాకైతే ఫస్ట్ మ్యారేజ్, ఈవిడికైతే డైవర్స్ అవ్వలేదు కదా అని రోడ్డు మీద వదిలేయడానికి అవకాశం ఉంది. సో మీకు ఖచ్చితంగా అది చెల్లిని పెళ్ళా, చెల్లని పెళ్ళా, ఏ పెళ్ళన్నా కోర్టు డిసైడ్ చేసినాకే ఇంకొక మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్. దీనివల్ల 2 options, రెండో అబ్బాయి చీట్ చేయడానికి కుదరదు, ఫస్ట్ అతను హెరాస్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నీకు కావాల్సింది ఫాస్ట్గా మీ అడ్వకేట్ని వాళ్ళ అడ్వకేట్తో సెటిల్మెంట్ మాట్లాడమనండి ఇన్ కేస్ పెట్టుకుంటే, లేదా జడ్జి గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇవిగోండి అని. మీరు ఆ పిటిషన్తో పాటు ఈ పేపర్లన్నీ మీ లాయర్ వేసే ఉంటారు. ఏది ఈ న్యూస్ పేపర్ స్లిప్స్, మ్యారేజ్ ఫొటోసు, ఈ 3 మ్యారేజ్లు ఇవన్నీ వేసి ఉంటే కనుక కోర్టు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ చేయకపోతే హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసుకోవాలమ్మా మీరు. ఈ కేసు 3 to 6 monthsలో మ్యాక్సిమం క్లోజ్ అవ్వడానికి అదొక ఆప్షన్ ఉంది. మ్యాక్సిమం అడ్వకేట్స్ యూజ్ చేయరు, తెలియదు కొంతమందికి. హైకోర్టు ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అవి తెలుస్తాయి. సో ఈ కేసు ఫాస్ట్గా మూవ్ చేయండి. ఇది ఆల్రెడీ నల్ అండ్ వైడ్ మ్యారేజ్, చెల్లని పెళ్ళి, సెకండ్ మ్యారేజ్, ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ రాలేదనే పాయింట్ మీద మీరు హైకోర్టుకి అప్రోచ్ అయితే మ్యాక్సిమం మీకు అది ఆ పిటిషన్ మ్యాక్సిమం 1 month 2 monthsలో అయిపోద్ది. అందులో కోర్టు ఆర్డర్ ఇచ్చేది ఒక 6 monthsలో అయ్యింది అనుకో, ఇంకో 6 monthsలో ఈ కేసు క్లోజ్ అయిపోద్ది. ఇంత ఫాస్ట్గా అవ్వడానికి మీకు అర్జెన్సీ ఉంటే కనుక హైకోర్టును అప్రోచ్ అయ్యి ఆ పిటిషన్ మూవ్ చేసుకుంటే 100% మీ కేసు యొక్క రిక్వైర్మెంట్ని బట్టి కోర్టు ఆర్డర్ చేస్తారు. ఇక నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆ అబ్బాయిని ఎంటర్టైన్ చేయొద్దు,
దానివల్ల చాలా డేంజర్ ఉంది, యూజే లేదు. ఏ జబ్బులు తీసుకొచ్చి అంటగడతాడో తెలీదు, జీవితకాలం బ్లాక్మెయిల్ చేసే అంత రేంజ్లో అతను మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? ఇక క్రిమినల్ కేసు ఒకటి ఉంది చూసావా, ఇన్ కేస్ నీకు ఇంకో మ్యారేజ్ అవ్వకపోతే అంత త్వరగా ఆ కేసునైతే స్ట్రాంగ్గానే ఫైట్ చేయమ్మా. 100% పనిష్మెంట్ పడే కేసు అది. నీ దగ్గర ఉన్న ఫొటోస్ ఎవిడెన్స్, నీ దగ్గర ఉన్న న్యూస్ పేపర్లు సెకండరీ ఎవిడెన్స్. అర్థమవుతుందా? 100% వాడికి పనిష్మెంట్ పడుతుంది. ఇన్ కేస్ అతను ఏదైనా సెటిల్మెంట్కి వస్తే ఫైన్ రూపంలో కాంపెన్సేషన్ ఇసి తీసుకో, అది ఆ కేసులు. ఎందుకంటే కోర్టు అన్న ఫైన్ వేస్తుంది, ఎట్లాగో జైలు కూడా పంపిస్తుంది. జైలుకే వెళ్ళని అని అనుకుంటే బెటర్ అని నా ఉద్దేశం ఒక్కళ్ళైనా. ఎందుకంటే నువ్వు ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లా, న్యాయం తప్ప. అవునా? సో మీ అడ్వకేట్కి చెప్పి హైకోర్టులో ఫాస్ట్ ఫార్వర్డ్ పిటిషన్ ఒకటి ఉంటుందమ్మా, అది సిఎంఏ పిటిషన్ ఒకటి ఉంటుంది, అది వేసుకుంటే సరిపోతుంది. అంటే మేడం నాకు ఎస్ఐ ఏం చెప్పాడంటే ఒక 60 రోజుల్లో కోర్టుకు పోతాయి పేపర్లు, లాయర్ నేను కాంటాక్ట్ అవుతాడని చెప్పాడు మేడం. మేడం అది క్రిమినల్ కేసు, ఎస్ఐ చెప్పింది. దాంట్లో నీకు సగం వరకు పోలీసులు ఉంటారు, మిగతా సగం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీకు కాంటాక్ట్ అవుతాడు. సో అది వేరే కేసు. ఆ కేసులో వాడు సెటిల్మెంట్కి వచ్చినప్పుడు ఈ కేసులో మీరు మాట్లాడుకోండి. నేను అదే చెప్పా, ఈ కేసులో సెటిల్మెంట్కి ఎంత ట్రై చేయగలరో చేయండి. డైవర్స్ కేసులోనూ మీరు సెటిల్మెంట్కి ట్రై చేయొచ్చు, జడ్జి గారికి చెప్పి మీడియేషన్ పెట్టండి అని. అవ్వకపోతే హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకో, 6 monthsలో నీకు కేసు అయిపోద్ది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా, జాగ్రత్త. శ్రావణికి ఫాదర్ లేరు, మదర్కి ఏమో కొంచెం ప్రాబ్లం ఉంది. సో పెద్ద దిక్కులాగా మిమ్మల్ని నమ్మి ఇక్కడికి వచ్చినందుకు, ఆవిడకి కరెక్ట్గా ఏం చేయాలో చెప్పినందుకు థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.